తల్లిదండ్రులను గౌరవించే కొడుకు నువ్వు పుట్టినాక నీ తండ్రి ఎంత తల్లడిల్తుండో నాకు అర్థమవుతుంది ఇక్కడ. అంటే ఇండైరెక్ట్గా మీ భార్య కూడా నువ్వు పిచ్చామెలాగానే భావించినట్టు మాట్లాడినావు. ఆమె హనుమంతునితో మాట్లాడుతుంటుంది. ఐ గాట్ యాంగర్. నీకు ఎందుకు వస్తుంది రా భయ్ యాంగ్రీ? నీ కోపం ఎందుకు వస్తుంది? నువ్వు నమ్మవు, నాకేమైనా కోపం వస్తుందా? ఇన్ని రోజులు నీ టాలెంట్ని ఫస్ట్ పోగొడింది మేమే. మా రాజమౌళి ఈగను పెట్టి కూడా చూపుతాడు. నువ్వు ఈగల దోమలకే వనకొస్తావురా కాక, నిజంగా చెప్తున్నా. నీవు ఈగల దోమలకే వనకొస్తావు. ఆ సైకిల్ తీస్తావు, సైకిల్ మాట్లాడుతున్నావు. దీని అమ్మ జీవితం నా సంకరాగిపోయింది అని చెప్తావు చూడు. ఇక నువ్వు ఏదైతే ధనం సంపాదించినావు చూడు, నేను ఆ పరమేశ్వరుని కొడుతున్నా. నీకు ఆ ఉసురు ముట్టాల సనాతన ధర్మాన్ని. నువ్వు దరిద్రుడివి కావాలి. ఇక ధనం పోయి ఎక్కడికైతే మొదలెట్టినవు చూడు బద్దం, నీ బద్దం ఆడికే ఆగిపోతుంది. నీ బద్ద అహంకారం అంటారు దీన్ని, అహంకారం. మేము అడిగింది ఏంది? క్షమాపణ చెప్పు రాజమౌళి అని అన్నాం. సిగ్గుశరం ఉంటే క్షమాపణ చెప్పు గంతే. ఓ హిందూ అనేటోడు దీనికంటే ఎక్కువ కోరుకోడు. అదే ఇప్పుడు వేరే మతమైన ఉంటే ఈ మనోడిది ఏమైతుండే? జట్ల కేటగిరీ సెక్యూరిటీలు ఉంటుండే, మళ్ళీ పోతుండే ఏడుకో బతకనీకే. మంచిది కాదు, మంచిది అస్సలు కాదు.